ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ గురించి మాట్లాడేటప్పుడు అక్కడి పొడి నేల, ఆకాశం వైపు చూస్తున్న రైతు కళ్లల్లో ఉన్న ఆశలు మన కళ్లకు కనిపిస్తాయి. ఓ అభివృద్ధి రావాలి, ఓ వృద్ధి మనుషుల జీవితాలను మార్చాలి అని వెయ్యేళ్ల నుంచి ఎదురు చూస్తున్న ఒక ప్రాంతం అదే రాయలసీమ. ఈ ప్రాంతానికి ప్రాజెక్టుల చరిత్ర చూస్తే మాటలు ఉండేవి, ప్రకటనలు ఉండేవి, బోర్డులు పెడతారు, భూమి పూజలు చేస్తారు, కానీ అసలు పని ప్రారంభం అవుతుందా అనే అనుమానం ఎప్పుడు కూడా ఉంటూనే ఉంది. అలా కొన్ని వేల కోట్ల విలువ చేసే కడప స్టీల్ ఫ్యాక్టరీ అన్న ప్రాజెక్ట్ మీద కూడా ప్రజల్లో ఎప్పటి నుంచో ఒక అవిశ్వాసం ఉంది. ఈ కథ మొదలైంది 2008లో. అప్పట్లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి. రాయలసీమలో ఓ భారీ స్థాయిలో స్టీల్ ప్లాంట్ పెట్టాలని కేంద్రానికి లేఖ రాశారు. ఆ ప్రాజెక్ట్ కోసం స్థలం కేటాయించి పూర్తి ప్రణాళిక కూడా సిద్ధం చేయించారు. కేంద్రం కూడా ఈ ఆలోచనను ఆమోదించింది. కానీ ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా? వైఎస్ మరణంతో ఆ కలను మనం వదిలేశాం. స్టీల్ ఫ్యాక్టరీ పేరు వింటే ఒక్కోసారి ప్రజలు నవ్వడం మొదలెట్టారు. చంద్రబాబు నాయుడు గారు తిరిగి అధికారంలోకి వచ్చాక రాయలసీమపై కొన్ని ప్రకటనలు చేశారు. 2018లో తిరుపతిలో చేసిన ఓ సభలో కడప స్టీల్ ఫ్యాక్టరీ పనులు మొదలయ్యేలా చూస్తామన్నారు. 2019లో కడప దగ్గర భూమి పూజ కూడా జరిగింది. ప్రజలో ఒక చిన్న ఆశ పుట్టింది. కానీ ఎన్నికలు వచ్చేసాయి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. జగన్ కూడా అదే ప్రాజెక్ట్ ను తనదిగా మార్చుకుంటూ వైఎస్ఆర్ స్టీల్ కార్పొరేషన్ లిమిటెడ్ అనే పేరుతో కంపెనీ ఏర్పాటు చేశారు. ఎవరు ఊహించని విధంగా JSW అంటే జిందాల్ గ్రూప్ అనే ఒక దిగ్గజ కంపెనీతో ఒప్పందం కూడా కుదిరింది. అప్పుడు మళ్లీ ఒకసారి ప్రజల్లో ఆశలు ఊపందుకున్నాయి. కానీ ఈసారి ప్రశ్నలు వచ్చాయి. ఇదేం కొత్త ప్రాజెక్టా లేక అదే ప్రాజెక్టా? పేరు మారింది అంతే కదా అనుకున్నారు. తర్వాత JSW కంపెనీ ఏం చెప్పిందంటే, మేము 3 మిలియన్ టన్నుల సామర్థ్యం గల స్టీల్ ప్లాంట్ నిర్మిస్తాం, అది కూడా గ్రీన్ ఎనర్జీ ఆధారంగా ఉంటుంది, గ్లోబల్ ప్రమాణాల్లో ఉంటుందంటూ ఎంతో నమ్మకం నింపే మాటలు చెప్పారు. ప్రణాళిక బాగుంది, కానీ పని మాత్రం పట్టుబడదు. ఏడాది గడుస్తోంది, 2వ సంవత్సరం వస్తోంది, కానీ నిజంగా అక్కడ ఏం జరిగిందంటే, రైతులు భూములు ఇచ్చారు, అక్కడ మౌలిక వసతులకై తిప్పలు పడ్డారు. అటు JSW ఆటకెక్కినట్టు తేలింది. అంతలోనే మళ్లీ ఎన్నికలు వచ్చాయి. ఇప్పుడు మళ్లీ చంద్రబాబు వచ్చారు. మళ్లీ వేదికపైకి వచ్చి ఓ మాట చెప్పారు, కడప స్టీల్ ప్లాంట్ పనులు 10 రోజుల్లో మొదలవుతాయి అని. అయితే ఇప్పుడు ప్రజల ప్రశ్న మారింది. ఇప్పటికైనా ప్రారంభం అవుతుందా లేక మళ్లీ వేరే బోర్డు, వేరే పూజ అంటూ మరో ప్రాజెక్ట్ అంటారా అని. JSW అటు తిరిగి ఇటు తిరిగి 2023లో ప్రాజెక్ట్ పై ఒక స్పష్టత ఇచ్చింది. మొత్తం 8,800 కోట్ల పెట్టుబడితో 3 దశల్లో నిర్మించబోతున్నాం. 2025లో నిర్మాణం మొదలై 2027 చివరికి పూర్తి చేయాలనే లక్ష్యం పెట్టుకున్నాం. అలాగే తొలి దశలో 3,000 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది అని చెప్పింది. ఇంతవరకు విన్నవి వినిపించడానికి మంచి మాటలే, కానీ గడిచిన 15 ఏళ్లుగా ఈ స్టీల్ ఫ్యాక్టరీ ప్రజల జీవితాల్లో నిజంగా మార్పు తీసుకువచ్చిందా? ఇక్కడే అసలైన నిజం దాగుంది. జీవితంలో కొన్ని విషయాలు వస్తాయి అంటూ మనల్ని ఆశగా ఉంచుతుంటాయి, కానీ ఎప్పటికీ రాకపోతే మనం అలవాటు పడిపోతాం. కడప స్టీల్ ఫ్యాక్టరీ కూడా అలాంటిదే. ఈ ప్రాజెక్ట్ చుట్టూ ఉన్న కథలు, మాటలు, హామీలు ఎన్నోసార్లు ప్రజల గుండెల్లోంచి నెమ్మదిగా ఆశను తీసేశాయి. ఒకప్పుడు జగన్ ఇది మా నాన్నగారి కళ అంటూ ఉత్సాహంగా మాట్లాడారు. కేంద్రాన్ని ఒత్తిడికి గురి చేస్తానన్నారు. కానీ 4.5 పాలనలో నిర్మాణంలో ఏ ఒక్క పని కూడా సరిగ్గా చూపించలేకపోయారు. తుది దశలో JSW ఒప్పందం కుదిరింది, కానీ పనులు మాత్రం వేగంగా సాగలేదు. ఇక కేంద్ర ప్రభుత్వం సైతం ఇదే ప్రాజెక్ట్ ను పరిశీలించింది. కానీ కేంద్రం స్పష్టం చేసింది ఏంటంటే, ఈ ప్రాజెక్ట్ లో ఆర్థికంగా ఫీజిబిలిటీ లేదు కనుక మనం నేరుగా పెట్టుబడి పెట్టలేమని. అటు JSW కూడా ప్రైవేట్ కంపెనీగానే ముందుకు వస్తూ గ్రీన్ టెక్నాలజీతో స్టీల్ తయారీపై దృష్టి పెట్టింది. కానీ ఇక్కడ రాజకీయ నేతలు మాత్రం ఎవరు వెనక్కి తగ్గలేదు. ప్రతి ఒక్కరూ దీన్ని తమ ఘనతగానే చెప్పుకునే ప్రయత్నం చేశారు. ఇంతలో మళ్లీ పాలన మారింది. 2024 ఎన్నికల్లో చంద్రబాబు తిరిగి ముఖ్యమంత్రి అయ్యారు. తొలి దశలోనే JSWతో చర్చలు జరిపి వారి ప్రాజెక్ట్ వెంటనే మొదలవుతుంది, కడప స్టీల్ ప్లాంట్ 10 రోజుల్లో నిర్మాణం ప్రారంభం అవుతుంది అన్నారు. మళ్లీ అదే మాట. కానీ ప్రజల నోళ్లలో ప్రశ్న మాత్రం అదే, ఈసారైనా నిజంగా జరుగుతుందా అని. రైతులు మాత్రం చాలా క్లియర్, భూములు ఇచ్చారు. అటు పరిశ్రమలు కూడా ప్రశ్నిస్తూ ఉన్నాయి. ఒక $multi-billion కంపెనీ అయిన JSW ఇప్పటికీ ఆ ప్రాజెక్ట్ మొదలు పెట్టడానికి 2 ఏళ్లు తీసుకుంటుందంటే మన రాష్ట్ర పాలకుల ప్రణాళిక లోపమే కదా అని. చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు మేము ప్రతి 15 రోజులకు ఒకసారి ప్రాజెక్టు స్థితిని పర్యవేక్షిస్తామంటుంది. ఇదేమీ కొత్తది కాదు. ఇదేమాట జగన్ కూడా చెప్పారు. కానీ జాబితాలో, అధికారుల్లో తప్ప ప్రజల జీవితాల్లో మార్పు రాలేదు. అందుకే ప్రజల్లో ఆశ కంటే అనుమానం ఎక్కువ. వాటిని ప్రశ్నించే సామాజిక వేదికలు మౌనంగా మారిపోతున్నాయి. వికాసం అనేది ఒక ఫోటో ఆపరేషన్ అయిపోయిందా అనే అనుమానం కూడా పెరుగుతోంది. ఇక్కడ ప్రధానంగా ఓ విషయం గుర్తుంచుకోవాలి. ఇది కేవలం ఒక స్టీల్ ప్లాంట్ కాదు, ఇది రాయలసీమ భవిష్యత్తు. ఒక ప్రాంతాన్ని ఓ పారిశ్రామిక స్థాయిలో ఆర్థికంగా బలోపేతం చేయడమే కాదు, ఆ ప్రాంత యువతకు ఉద్యోగాలు, మహిళలకు ఉపాధి, యాన్సిలరీ ఇండస్ట్రీస్ ద్వారా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి గేట్వే కావాలి. కానీ దాని బదులు ఇప్పుడు చూస్తుంది మాత్రం రాజకీయం. పార్టీలు మారుతున్నాయి, పేర్లు మారుతున్నాయి, బోర్డు మారుతోంది, కానీ పనితీరు మాత్రం మారటం లేదు. ఇదే కథ కొనసాగుతూ ఉంది. అక్కడున్న యువత చెప్తూ ఉన్నారు, ఈసారి వచ్చిన నాయకుడు మా ఊర్లో బస్ ఎక్కి వచ్చి బోర్డు పెడతాడు, కానీ ప్లాంట్ మాత్రం ఎప్పటికీ మొదలవ్వడం లేదు అని. ఒక్కసారి ప్రభుత్వ ప్రకటనలకే చోటివ్వబడుతోంది, కానీ ప్రశ్నలు ఎవరు వేయడం లేదు. ఇప్పుడు ఖర్చు ఎంత అవుతుంది, కేంద్రం ఎంత ఇస్తుంది, JSW ఎంత ఇస్తుంది,
పని ఎలా జరుగుతోంది అనే కీలక ప్రశ్నలకు సమాధానం లేదంటే మళ్ళీ ఇదే కథ తిరిగి రావాలి. మరి ఈసారి చరిత్ర నిజంగా మారుతుందా? చూడాలి. మీకేమనిపిస్తుంది? కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.